వైసీపీ సైలెంట్ వెనుక అసలు వ్యూహం ఇదేనా? గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. రాజకీయంలో కూడా అంతే. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. ప్రజల్లో అసంతృప్తి మొదలైనప్పుడే ప్రతిపక్షం గొంతు పెంచాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒకవైపు 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం, సినీ గ్లామర్తో పాటు బలమైన సామాజిక వర్గం అండ ఉన్న జనసేన, కేంద్రంలో మోదీ లాంటి పవర్ఫుల్ లీడర్ సపోర్ట్ ఉన్న బీజేపీ, ఈ 3 పార్టీల మహాకూటమి అధికారంలో ఉంది. మరి ప్రతిపక్షం పరిస్థితి ఏంటి? 40% ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ గ్రాఫ్ నిజంగా పెరుగుతుందా, లేక ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పుల వల్ల కరిగిపోతుందా? ఒకప్పుడు అంటే 2019కి ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. ఆయన దూకుడు చూసి యువ నాయకుడు వస్తే రాష్ట్రం బాగుంటుందని అన్ని వర్గాలు పట్టం కట్టాయి. కానీ 2024 ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కేవలం 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీలో గత 2 ఏళ్లుగా ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. సహజంగా ఏ ప్రభుత్వానికైనా 2 ఏళ్ల పాలన తర్వాత ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత, అసంతృప్తి రావడం ఖాయం. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షం తన వైపు తిప్పుకోవాలి. కనీసం 2-3% ఓటు బ్యాంకునైనా పెంచుకోవాలి. కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చూస్తుంటే వైసీపీ ఆ అవకాశాన్ని చేజార్చుకుంటుందా అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో తిరగకపోతే ఎంత పెద్ద ఓటు బ్యాంక్ అయినా కరిగిపోతుంది కదా. నాడు అధికారంలో ఉన్నప్పుడు వేలాదిగా కనిపించిన వైసీపీ నాయకులు నేడు 5-10 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రజల మధ్యలో కాదు, కేవలం ఏసీ రూముల్లో మీడియా కెమెరాల ముందే దర్శనమిస్తున్నారు. అధినేత సైతం తరచూ జనాల్లోకి రాకపోవడం కేడర్ను కలవరపెడుతుంది. ఇక కూటమి విషయానికి వస్తే వాళ్ళు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఎన్నికల ముందు వైసీపీని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్న ఘాటైన విమర్శలు మెల్లగా జనాల్లోకి వెళ్తున్నాయా అన్న ఆందోళన వైసీపీ సీనియర్లలో కనిపిస్తుంది. కూటమి అటాక్ చేస్తుంటే దానికి ధీటైన కౌంటర్లు ఇవ్వడంలో కానీ, సరైన సరంజామాతో పోరాటం చేయడంలో కానీ వైసీపీ వెనుకబడుతుందన్న టాక్ వినిపిస్తుంది. మరి వైసీపీ ప్లాన్ ఏంటి? మళ్ళీ పాదయాత్ర చేస్తే చాలు అంతా సెట్ అయిపోతుంది అన్న ఒకే ఒక్క ఫార్ములాను నమ్ముకుంటున్నట్లు కనిపిస్తుంది వైసీపీ అధినాయకత్వం. అయితే రాజకీయాల్లో కాలం ఎవరి కోసమూ ఆగదు. ఎన్నికల సమయానికి మాత్రమే హడావిడి చేస్తే ప్రయోజనం ఉంటుందా, లేక ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుందా? బలమైన సామాజిక వర్గం, 40% ఓటు బ్యాంకు, అంగబలం, అర్ధబలం అన్నీ ఉన్నా సరైన వ్యూహం, టైమింగ్ మిస్ అయితే రానున్న కాలంలో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? వైసీపీ నిజంగానే సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుందా, లేక నాయకుల స్తబ్దత వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతుందా? కామెంట్ చేయండి.